జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుండి తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుండి తనను ఎదుర్కోవడం కోసం వాళ్ళ ప్రత్యర్థులు పదే పదే ఎంచుకున్నటువంటి అస్త్రం ఏంది? జగన్ సిద్ధాంతాలతో విభేదించడము, ఆయన పొలిటికల్ ఐడియాలజీని విభేదించడము. ఇవి కాదు, ఈ 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని చూస్తే తన మీద వాళ్ళ ప్రత్యర్థులు వాడినటువంటి ఒకే ఒక అస్త్రం క్యారెక్టర్ అసాసినేషన్, మరకలేయడం, ఆయన క్యారెక్టర్ని బద్నాం చేయడం, ఆయన క్యారెక్టర్ ఇది అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. పదే 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 తన మీద జరిగే దాడి అనే కంటే తన క్యారెక్టర్ మీదనే దాడి జరుగుతూ ఉంది. పదే పదే అదే జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, 1,00,000 కోట్లు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు తాజాగా వాళ్ళకు మరో అస్త్రం దొరికింది. అదే ఆదాని పేరుతోటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విద్యుత్తో కాంట్రాక్ట్ ఒకటి. ఆశ్చర్యకరంగా ఏంటి అంటే, ఇదే సంస్థతోటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 14 నుంచి 19 మధ్యలో 4.5 రూపాయల నుంచి 5.5 రూపాయల వరకు విద్యుత్ ధర ప్రతి యూనిట్కి ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఒప్పందం కుదుర్చుకున్నారు. ₹2.49 అంత తక్కువకు అదే సమయంలో అగ్రిమెంట్ కుదుర్చుకున్న తమిళనాడు కానీ ఒరిస్సా కానీ వీళ్ళెవరూ కూడా అంత తక్కువ జరగలేదు. వాళ్ళది ఇంకా ఎక్కువే ఉంది. ఇదే సంస్థతోటి జగన్ సర్కార్ ఇంకా తక్కువకే కుదుర్చుకున్నారు. కానీ ₹2.49 జగన్ కుదుర్చుకున్నారు. అంతకుముందు చంద్రబాబు ₹4.5 పైగా కుదుర్చుకున్నారు. మరి దాని వెనక ఏం గుడుకుటాని ఉందన్న ప్రశ్నకు టీడీపీ క్యాంపు నుండి కానీ టీడీపీ మీడియా క్యాంపు నుండి కానీ సమాధానం లేదు. బేసిక్గా పాయింట్ టు పాయింట్ సమాధానం ఎప్పుడు చెప్పరు. మీడియా బలం ఉంది, వ్యవస్థల్లో బలం ఉంది, అన్ని రకాల బలాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రయోగించి బద్నాం చేయి. అంతకుమించి వేరే ఏమీ ఉండదు. బద్నాం చేసుకుంటూ వెళ్ళాలి, జనాలను నమ్మించగలగాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ముప్పేట దాడి చేయడానికి కూడా మళ్ళీ ఈ ఆదాని ఎపిసోడ్లో అంశాన్ని వాడుకోబోతూ ఉన్నారు. ఆదానినే టచ్ చేయలేరు, ఆదాని జోలికి పోరు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పరిమితం అవుతారు, ఆయన్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని. ఇందులో నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, ఇందులో ఆధారాలు ఏంటి, ఇదంతా కాదు. బద్నాం చేయడం కోసం ఈ అంశం ఉపయోగపడుతుందా లేదా, అవసరమైతే కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందా లేదా, జగన్ను మరింత బలహీనం చేయడానికి ఉపయోగపడుతుందా లేదా, జగన్ మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుందా లేదా, జగన్ మీద దుష్ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది లేదా, ఇదే కావాలి. ఏమీ లేని చోట కూడా కొండంతలను గోరంతలుగా ప్రచారం చేయగలిగే స్క్రిప్ట్ రైటర్లు ఉన్నటువంటి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి, ఈ గ్రూప్కి ఇంకా అమెరికా కోర్టు ఆదాని మీద అభియోగాలు మోపింది, ఆంధ్రప్రదేశ్ పేరుంది అని అంటే ఆ సింగిల్ లైన్ దొరికితే ఇంకనీ విని ఎరుగని రీతిలో డెఫినెట్లీ రెచ్చిపోతారు కదా. బేస్డ్ ఆన్ దట్ జగన్ను ఎంత బలహీనం చేయగలమో మొత్తం బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ముప్పేట దాడి చేయాలి అని. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలంగా ఉండే సోషల్ మీడియా, జగన్ బలం ఏంటో జగన్ గుర్తించలేకపోయారు, చంద్రబాబు గుర్తించారు. అందుకే జగన్ బలమైన సోషల్ మీడియాను చిత్రబంద చేసేశారు. అది చంద్రబందర చల్లా చెదురైపోయింది. అండ్ జగన్కు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, అధికారం అనుభవించిన వాళ్ళు, మరింత వాళ్ళు చాలామంది సైలెంట్ అయిపోయారు. చాలామంది పార్టీ జంప్ అయిపోతున్నారు, చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి చేసిన అది ముప్పేట దాడి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగే ఆ సెక్షనే పెద్దగా లేకుండా పోయింది ఇప్పుడు జగన్ పరిస్థితి. అండ్ ఇవన్నీ కనుక అవకాశాలుగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, ఒకటి ఢిల్లీలో పట్టుంది, ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీ, రాష్ట్రానికి మేలు విషయం కంటే కూడా జగన్ను బలహీనం చేయడం కోసమే వీళ్ళకున్నటువంటి అధికారాలన్నీ వాడతారన్నది ఓపెన్ సీక్రెట్. వచ్చే ఎన్నికల వరకు జగన్ను ఎంత బలహీనం చేయగలుగుతాం, తన క్యారెక్టర్ని ఎంత బదనాం చేయగలుగుతాం అన్నది వాళ్ళకి కావాలి. అందులో అయితే నో డౌట్. దానికోసం ఇవన్నీ ఉపయోగించుకోవడం. నెక్స్ట్ ఢిల్లీ నుంచి కాసింత గ్రీన్ సిగ్నల్ రాగానే, అంటే మేము ఆదాన్ని ఏమీ టచ్ చేయం, జగన్ను ఫిక్స్ చేసుకుంటామని చెప్పి అనగానే అవినీతి నిరోధక చట్టం కింద జగన్ మీద కేసు పెట్టడం, గవర్నర్ అనుమతి తీసుకుని అదే పెద్ద సమస్య కాదు.
దాని మీద ప్రాసిక్యూట్ చేయడం, దాన్ని వీలైన తగవంత లాగచ్చు. 1,250 కోట్లు ముడుపులని, లంచాలని, ఇలాగే ఇంక ఒక్కసారి ఇది ప్రాసెస్ స్టార్ట్ అయితే వీళ్ళు చేసే ప్రచారం ఏ స్థాయిలో ఉందో తెలియని వాళ్ళు ఎవరు? దాన్ని తిప్పి కొట్టగలిగే సాధనా సంపత్తి జగన్ క్యాంప్ దగ్గర లేవుగా. ఇప్పుడు ఎంత జనంలోకి పంపించగలంటే అంత పంపించుకోగలుగుతారు. సో ఒకవైపు ఇది చేస్తూనే అండ్ అదే సమయంలోనే ఢిల్లీలో తనకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు గారి బ్యాచ్ సిబిఐ ఈడీ కేసులలో జగన్ గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి వీలైతే ఆ బెయిల్ను రద్దు చేయించే ప్రయత్నాలు కూడా పదును పెడుతూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచే ఫైన్ ఓపెన్గానే వినిపిస్తున్నటువంటి మాటలు. ఒకవైపు ఇక్కడ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేసుకుంటూ, మరొక వైపు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి వాటి మీద దృష్టి పెట్టి, మరొక వైపు సాక్షి కూడా ఇవి కూడా ఈ ఈడీ అటాచ్మెంట్ వీటిలోనే ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా కన్నేసి దాన్ని ఏదైనా చేసే ప్రయత్నం చేసి వెరసి మొత్తం మీద తనకు అటు ఢిల్లీలోను ఇటు రాష్ట్రంలోనూ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు, ఢిల్లీలో ఉన్నటువంటి పట్టు, ఇప్పుడు కీలకమైన పరిస్థితి స్థానం ఢిల్లీలో, వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగించడానికి చంద్రబాబు నాయుడు గారి సర్కారు బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటూ వెళ్తూ ఉంది. బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటూ సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ మూమెంట్, అంటే ఒక టైం కోసం చూస్తూ ఉన్నారు. అండ్ ఈ ఆదాని వ్యవహారంలోనే బ్రహ్మాండంగా రంకెలైతే వేస్తూ ఉన్నారు. కానీ ఒక ఢిల్లీ పెద్దల గ్రీన్ సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. రాగానే ఇక్కడ నుంచి మొదలెడితే ఒక్కోదానికి లింక్స్ పెట్టుకుంటూ వెళ్ళి జగన్ను వీలైనంత వరకు బద్నాం చేయాలి అని. ఒకవైపు తన బలాన్ని చిత్రవదం చేసేశారు. ఎవరు ఇప్పుడు గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు. బేసిక్గా ఆ పరిస్థితి ఏమీ లేకుండా పోయింది. సో వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళకి అడ్డు లేకుండా చూసుకోవాలి, బలమైన పోటీదారు లేకుండా చూసుకోవాలి. మొన్న ఎన్నికల్లో వచ్చిన 40% ఓటు బ్యాంకును కూడా ఎలా చల్లా చెదురు చేయాలి అని వీళ్ళ ఫలితాలన్నీ కూడా, అంటే వీళ్ళు వేసే బ్లూ ప్రింట్లు, వీళ్ళు వేసే ఎత్తుగడలు జగన్ నిజంగా బలహీనం చేస్తాయంటే అది $1 మిలియన్ ప్రశ్న. ప్రతిదీ జనం అబ్జర్వ్ చేస్తారు. జనానికి ఏదో ఒక రూపంలో విషయం తెలియకుండా ఏముండదు. టీ కొట్టు దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళు కూడా రాజకీయం బ్రహ్మాండంగా తెలుసు, వాళ్ళు అంచనా వేయగలుగుతారు. బట్ వీళ్ళు జగన్ మీద ఎంత చల్లగలుగుతాం బురద, ఎంత బద్నాం చేయగలుగుతాం, ఎంత బద్నాం చేస్తే జనాల్లో ఎంత పలుచన చేస్తే మనకు అంత రాజకీయంగా ప్లస్ అవుతుంది అనేది వాళ్ళ ఎత్తుగడ. బట్ ఎంతవరకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు అంచనాకు రాలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడికైతే ప్రణాళికలన్నీ రచించుకొని పెట్టుకుంటూ ఉన్నారన్నది ముమ్మాటికి నిజం.